అస్సలాముఅలైకుం మళ్ళీ ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఇంట్లోనే పునుగులు చేస్తున్నానండి. ఒక కప్పు దోసపిండి తీసుకున్నాను. ఒక కప్పు సగం కప్పు నేను మైదా పిండి తీసుకున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒక విస్కర్ తీసుకొని మొత్తం మనము పిండిని కొద్దిగా నీళ్ళు వేసి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, బ్యాటర్ ఈ విధంగా వస్తే సరిపోతుందండి పునుగులకి. ఒక 5 నిమిషాల ముందు మనం వేస్తున్నాం అనంగా సోడా కలుపుకుంటే సరిపోతుందండి. దీనికి నేను కాంబినేషన్గా పల్లి టమోటా పచ్చడి చేయబోతున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. దానికోసం నేను 2 స్పూన్ల పల్లీలు తీసుకున్నాను. ఒక 12 నుంచి 13 ఎండుమిర్చి తీసుకున్నాను. మీ కారం తగ్గట్టండి. 3 టమోటాలు, ఒక ఆనియన్, కొత్తిమీర. టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర వేసుకోవడం వల్ల. కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ జీరా వేసుకున్నానండి, జీలకర్ర. దీంట్లోనే పల్లీలు కూడా వేసుకొని మనం స్లోలో పెట్టుకోండి మంటని. ఎందుకంటే ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనం సన్న మంట మీద పెట్టుకుంటే పల్లీలు ఈవెన్గా వేగుతాయండి. ఈ విధంగా పల్లీలు వేగితే తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా జార్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మీ కారం తగ్గట్టు తీసుకోండి. 13 ఎండుమిర్చి అయితే నాకు మోర్ దెన్ అండి. ఎక్కువ కారం ఉండి స్పైసీ ఉండదు నా మిర్చి. ఈ విధంగా వేసుకోవాలండి. అలా దాంట్లోనే టమోటాలు వేసేసుకోవాలి. మొత్తం టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు, ఆనియన్స్ మొత్తం వేసేసుకొని మగ్గనివ్వాలండి కొంచెం ఆయిల్లో. కొద్దిగా ఈ విధంగా మనము వేయించుకుంటుంటే వేగిపోతుందండి. చాలా సాఫ్ట్గా అయిపోతుందండి టమాటా తొందరగా. ఇప్పుడైతే ఒక జార్లో నేను కొత్తిమీర పెట్టుకున్నానండి. అలాగే 4 నుంచి 3 వెల్లుల్లి రెమ్మలు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఈ పచ్చడి చేసుకుంటే పునుగులో చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. నేను ఇనుప కడాయి యూజ్ చేస్తానండి వేపుళ్ళకి. ఎందుకంటే ఐరన్ కడాయి చాలా మంచిది కదండి. నేను ఒక 5 నిమిషాల ముందు చెప్పాను కదా సోడా కలుపుకోవాలి అని, అంటే ఇది బేకింగ్ సోడా కలుపుకొని వేసేస్తున్నానండి పునుగులు. ఆయిల్ అయితే మీడియం పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. ఆయిల్ వేడైపోతే అంటే అంత ఎక్కువ వేడి అవ్వాల్సిన అవసరం లేదు. మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు బాగా వేగుతాయండి. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, వేయంగానే ఆయిల్ నుంచి పైకి వచ్చేస్తున్నాయి మొత్తము. ఈ విధంగా మొత్తం వేసుకొని, అంటే ఎక్కువ వేసుకోవద్దండి. మన కడాయిలో ఎంత పడుతుందో అంత. నాది చిన్న కడాయి కాబట్టి ఒక 6-7 వచ్చాయండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ రాగానే తీసుకోవచ్చండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సాయంకాలం స్నాక్గా కానీ ఇప్పుడు టిఫిన్లలో కూడా తినేస్తున్నారండి. ఈ విధంగా చల్ల పునుగులండి చాలా టేస్ట్గా ఉంటాయి. బయట తీసుకోవడం తినడం కన్నా ఇంట్లో చేసి పెడితే చాలా హెల్దీ కదండి. మన చేతులతో మనం చేసి మన బిడ్డలకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.